రైట్. పరిశుద్ధ వచ్చిన దేవుని వాక్యాన్ని దేవుడు మనకి ఆయనతో సహవాసం గలవారం అవుటకు ఆయన దయచేసి. అయితే ఇక్కడ ఈరోజు నేను చదివిన వాక్యం ఏదైతే ఉందో దాన్నే నేను మీకు ప్రకటిస్తున్నాను. అందులో ప్రధానంగా చెప్పుకున్నది ఏంటంటే, వేరుండ కోరువాడు లెస్సైన జ్ఞానానికి విరోధి అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే వేరుగా ఉండాలి అనే స్పిరిట్ ఎవరిలో పనిచేస్తుందో అతడు లెస్సైన జ్ఞానాన్ని అందించే వారందరూ అతడికి శత్రువులుగా కనబడతారు, విరోధులుగా కనబడతారు. అందుకే కొందరు పిల్లలు వారికి మంచి నేర్పే వారి దగ్గరికి వారు వెళ్ళరు. ఏదో ఒకటి అంటారు, అలా అంటారు, ఇలా అంటారు వీళ్ళు. అప్పుడు మీరేమనాలి? అవునులే అలాగే అంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళకాసకూడదు మీరు. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, ఆ వ్యక్తి లేదా ఆ స్త్రీ లేదా పురుషుడు ఏమన్నాడు, అసలు మీతో ఏమన్నాడు అనేది మీరు అడిగి తెలుసుకోవాలి. అడిగి తెలుసుకొని ఇందులో తప్పేముంది, ఇది అవసరమైనదే కదా, ఇది నీకు మేలు కలిగించేదే కదా, ఇది నీకు ఖ్యాతిని కలిగిస్తుంది కదా అని వారికి హెచ్చరిక చేయాలి. అంతేగాని మీ అమ్మాయి ఏదో అంది, మీ అబ్బాయి ఏదో అన్నాడని ఇంకా వాళ్ళ దగ్గరికి వారిని మీరు పంపడానికి ఇష్టపడలేదు అనుకోండి, సరికదా వీళ్ళకి మీరు తోడై ఫైట్ చేశారనుకోండి, ఎప్పటికీ వారికి లెస్సైన జ్ఞానం వారికి దూరమే. ఇలా ఎందుకంటే వారికి స్వేచ్ఛానుసారంగా ఉండాలని ఉంది అని వాక్యం చెబుతుంది. స్వేచ్ఛానుసారంగా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలను మనం చూసేవాళ్ళం. ఉమ్మడి కుటుంబాల్లో ఒక తల్లికి 5-6 బిడ్డలు ఉండేవాళ్ళు. ఈరోజు 2 బిడ్డలే, ఆ 2 కలిసి ఉండట్లేదు. ఎంత దైనిక వాతావరణం మారిపోయిందో ఆలోచించండి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి ఉండలేకపోతున్నారు, 2 అక్క చెల్లెళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు. అంటే అటువంటి భయంకరమైన పరిస్థితులు ఆల్రెడీ ప్రవేశించాయి. అందుకే సమాజంలో లెస్సైన జ్ఞానం కనబడట్లేదు. సమాజం చూడండి, ఈరోజు సమాజం ఎటు వెళ్ళిపోతుంది అనే మాటలు మనం వింటున్నాం. కారణం ఏంటంటే, లెస్సైన జ్ఞానం అనేది ఐక్యతలో ఉంది, కలిసి నివసించడంలోనే దొరుకుతుంది అది. కానీ ఈరోజు మనుషులు దానికి వ్యతిరేకమయ్యారు, అది వారికి విరోధంగా ఉంది, అది వారికి శత్రువులా కనబడుతుంది. కనుక దేవుని ప్రియులారా, నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, కలిసి ఉండటం అనే దానిలోని లెస్సైన జ్ఞానం అనేది ఈరోజు మీరు గమనించండి, బాబాయ్, పిన్ని, పెద్దనాన్న, చిన్నమ్మ అనే గౌరవాలు కూడా లేవు ఇప్పుడు. మీకు తెలుసా, కుటుంబాల గౌరవాలు కూడా కనుమరుగైపోతున్నాయి. కారణం ఏంటి? వేరుండగోరడం. కారణం ఏంటి? స్వేచ్ఛను కోరుకోవటం. కొందరు తమ నాలుకలకి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి, బైబిల్ అంటుంది, పేతురు తాను రాసిన 2వ పత్రికలో చెప్తాడు, 2వ అధ్యాయంలో, స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు మహిమలను దూషిస్తున్నారనుంది. మహాత్ములను దూషింప వెరువక, మహాత్ములను దూషించే విషయంలో వారికి వెరుపు లేదని వ్రాయబడింది. అంటే ఎంత భయంకరంగా ఈరోజు వ్యక్తిత్వం అనేది మారిపోతుందో ఆలోచించేది. వ్యక్తిత్వంలో ఎంత భయంకరమైన మార్పులు మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యం చెబుతుంది, వేరుండగోరకూడదు. దేవుని స్తోత్రం అనేది సామెతల గ్రంథంలో నుండి మేము జ్ఞాపకం చేసుకున్నాం. దానిలో చెప్తూ 21వ వచనం కూడా ధ్యానం చేశాం. అదేంటంటే, జీవ మరణములు 4 వశం. జీవము మరణం ఎవరి వశం అండి? 4 వశం. 4 వశములో జీవముంది, దాని వలనైన ఆదాయం అన్నాడు కింద. దాని వలన ఆదాయం అన్నాడు. చదవండి ఆ మాట. పైన చదవండి, 20. అదే అండి. ఏంటంట? పెదవుల ఆదాయం, నోటి ఫలం,
జీవము నాలుక వశం. ఏమండి మన లోపల వింటాం నోరు మంచిదైతే అనే సామెత. అయితే ఇక్కడ పెదవుల ఫలం అన్నాడు, పెదవుల ఆదాయం అన్నాడు, నోటి ఫలం అన్నాడు, జీవం నాలుక వశం అని చెప్పాడు. అంటే నాలుకను ఏ నరుడు సాగు చేయలేకపోతున్నాడు. నాలుక సాగైతే, నాలుక మృదుత్వంతో నిండితే పెదవులకి ఆదాయము ఉందే అని వాక్యం చెబుతుంది. అలాంటి వేషధారణ మాటలు మాట్లాడకూడదుమా. కొందరు పెదవులలో తేనె కారుతుందంట, కానీ వారి పెదవులలో కత్తులు ఉంటాయంట. వారి పెదవులలో తేనె ఉంటుంది, వారి నాలుక కట్టె అంటాడు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉందా అంటాడు. అలా ఉండమని వాక్యం చెప్పట్లా, యథార్థంగా ఉండాలి. మళ్ళీ ఓకే, జీవ మరణములు నాలుక వశం. దీని గురించి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, జీవము మరణము నాలుక వశం అన్నాడు కదా. అయితే జీవం అనేది నాలుక వశం కావాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. జీవము చేత నాలుక జీవ ప్రపంచంగా మారిపోవాలనేది దేవుని ప్రణాళిక. బాగా వినండి, నాలుక జీవ ప్రపంచం అవ్వాలి. నాలుక జీవ ప్రపంచం అవ్వాలి. నా నాలుక జీవ ప్రపంచం అవును గాక అనండి. ఆమేన్. మన నాలుక జీవ ప్రపంచం అవ్వాలి. ఇప్పుడు మీరు గమనించండి, ఈ నాలుక గురించి ఏం చెప్పాడు? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన. చూడండి, నాలుక గురించి ఏం చెప్పాడంటే మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం అన్నాడు. పాప ప్రపంచం. ఈ పాప ప్రపంచమైన నాలుక సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలుగజేస్తూ ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. అంటే ప్రకృతి చక్రం ఏంటి? ప్రకృతి చక్రం కాలాలే కదా. ఇప్పుడు ఏమంటున్నాం? కాలాలు మారిపోయాయి, ఋతువులు మారిపోయాయి, వాటి కాలాలలో అది ఏమి రావటం లేదు అంటున్నాం కదా. అంటే నాలుక ఏం చేస్తుందంట? సర్వ శరీరానికి మాలిన్యమే కాకుండా ప్రకృతి చక్రాన్ని కూడా అది పాడు చేస్తుంది అనేది. నేను ఋతువుల గురించి మాత్రమే మాట్లాడట్లేదు, బాడీలో కూడా మనకు ఋతువులు ఉంటాయి. దేవుని స్తోత్రం. బాడీ ఋతువులు ఏంటి? ప్రతి పని కొరకు దాని స్థానంలో ఆ అవయవం అనేది ఉంచబడింది. ప్రతి పని కొరకు దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది. మనం ఆయన మహిమ, ఆయన పోలిక. అంటే దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడు అంటే మన అవయవములలో, మన దేహములో ప్రతి అవయవమును దాని పని నిమిత్తం కలుగు చేశాడు. దాని పనిని ప్రతి అవయవము జరిగిస్తే బాడీలో ఉన్నటువంటి ప్రకృతి చక్రం, జీవ చక్రం అని ఏదైతే లోపల అట్టా ఉంటారో అది చక్కగా పనిచేస్తుంది అనమాట. దేవుని స్తోత్రం. ఆ జీవ చక్రం అనేది చక్కగా పనిచేయటం కొరకే దేవుడు మనకు నిజంగా నాలుకనిచ్చాడు. ఎందుకంటే మనం ఆయన పోలిక, ఆయన మహిమ. ఆయన పోలిక, ఆయన మహిమ అన్నప్పుడు ఆయన నాలుకేంటి? జీవచక్రం. దేవుని స్తోత్రం. ఆయన నాలుక జీవము, ఆయన పోలిక, ఆయన స్వరూపం. నా నాలుక జీవము. నా నాలుక జీవమై సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేసి సర్వ శరీరానికి
మాలిన్యానికి భిన్నమైన మాట ఏంటి? మాలిన్యానికి భిన్నమైన శుభ్రం కదండి. మాలిన్యము పరిశుభ్రం అంటే నా అక్కడ ఏం మాట వాడాడు కదండి 6వ వచనంలో, సర్వ శరీరానికి మాలిన్యమైన నాలుక. కానీ అసలు నాలుక దేనికి ఇచ్చాడు? సర్వ శరీరాన్ని మాలిన్యానికి భిన్నమైనది. మాలిన్యానికి భిన్నమైనది శుద్ధతను కలుగు చేసేదై ఉండాలని ఇక్కడ వచ్చినాన్ని బట్టి జీవమును కలిగించేదై ఉండాలని. అంతే కదా, జీవము నాలుక వశం అంటే నా సర్వ శరీరానికి జీవమును కలిగించేదై ఉండాలని తన పోలిక తన స్వరూపమైన నన్ను చేయటంలో నాలుకను కూడా దేవుడు నాకు అందించాడు. అర్థమైంది మాట? కానీ ఇప్పుడు ఈ నాలుక ఏమైంది? నాలుక అగ్నే, ఇప్పుడైనా అగ్నే, అప్పుడైనా అగ్నే. అది జీవమును కలిగించే అగ్ని, ఇది మాలిన్యమును కలుగు చేసే అగ్ని. నాలుక ఒకటే, దాని వశం జీవం, దాని వశం మరణం. నాలుక ఒకటే, సర్వ శరీరానికి శుద్ధతను కలిగిస్తుంది, సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలుగు చేస్తుంది. అంటే ఒక్క నాలుకలోనే ఈ రెండూ ఉన్నాయి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఒక్క ఓట్లో నుండి చేదు నీరు తీపి నీరు రాదు. కానీ ఈ నాలుకలో ఈ రెండూ ఉన్నాయి. అదేంటి అన్నాడంటే ఒక మంచి మాట వాడాడు, దుష్టత్వమే అనే మాట వాడాడు 8వ వచనంలో. నిరర్గళమైన దుష్టత్వమే, నిరర్గళమైన దుష్టత్వమే. సరే వినండి, ఈ నాలుక గుర్తుపెట్టుకోండి, అగ్ని. ఈ నాలుక అగ్ని, కానీ ఇది అన్యాగ్ని చేత నింపబడితే మాలిన్యం సర్వ శరీరానికి. కానీ ఈ నాలుక అన్యాగ్ని అంటే ఏంటి? మరణం వశం అవటం. మరి పైనుండి దిగి వచ్చిన అగ్ని చేత ఈ నాలుక నింపబడితే మీకు నాలుకను చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాట. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి చదవండి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా. ఏమండి వినండి, ఇక్కడ ధ్వని వినబడింది వారికి. 2 కనబడుతుంది. ఒకటి, ఆ కనబడుతున్నది ఏంటంటే అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్టు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి. మీరు పైరు మండుతున్నప్పుడు అది పైకి వచ్చాక ఎలా కనబడుతుంది? నాలుకలుగా విడిపోతుంది. అంటే వారికి ఎలా కనబడుతుంది? అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్టు కనబడి వారి మీద వ్రాలినప్పుడు వారికి ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మతో వారు నిండి ఏం చేస్తున్నారు? వాక్శక్తిని పొందుతున్నారు అన్నమాట. వాక్శక్తిని పొందుతున్నారు. వినండి, ఇక్కడ మనం 2 నాలుకలు చూస్తున్నాం. ఒక నాలుక అగ్ని, ఇక్కడ కనబడుతున్న నాలుక కూడా అగ్ని. కానీ ఆ అగ్ని నిరర్గళమైన దుష్టత్వం. ఆ అగ్ని సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలుగు చేస్తుంది. ఇక్కడ అగ్ని ఏం చేస్తుంది? వాక్శక్తిగా మారి అది జీవాన్ని అందిస్తుంది అనమాట. కనుక ఇక్కడ ఈ అగ్నిని చూస్తున్నారు. వారికి అగ్ని నాలుకలు విభాగింపబడినట్టు కనబడి వారి మీద
వ్రాలింది. అగ్ని ఎందుకు వ్రాలుతుంది నీ మీద? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అగ్ని వారి మీద వ్రాలినప్పుడు వారు ఏమైపోయారో చూడండి. వారు ఏమైపోయారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వాలలు. 120 మంది మేడగది మీద ఏమైపోయారు? అగ్ని జ్వాల అయిపోయారు. ఆ జ్వాలలు వారు చూసినప్పుడు ఏమన్నారంటే భూమిని తలక్రిందులుగా చేసేస్తున్నారు. వీరు దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారు. వీరు మన భాషలతో మాట్లాడేస్తున్నారు. ఇదేంటి ఇదంతా ఈ విడ్డూరం అని వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట. అంటే వారికి అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద వ్రాలినప్పుడు వారు అగ్ని జ్వాలగా మారిపోయారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి అదే నాలుక అగ్ని కానీ ఇక్కడ ఏం చేస్తుంది? దుష్టత్వాన్ని, నిరర్గలమైన దుష్టత్వాన్ని అందిస్తూ పాప ప్రపంచమై ఆ నాలుక సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలుగజేస్తుంది. కాబట్టి జీవము మరణము నీ నాలుక వశము. అగ్ని నాలుకలు విభాగింపబడి కనబడుతున్న ఇది నా మీద వాడేటప్పుడు ఏం జరుగుతుందంటే జీవమంతా నా సొంతం అయిపోతుంది. చూడండి, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి, అది ఆరిపోకూడదు. ఎందుకు ఆరిపోదు? ఆ అగ్ని మాత్రమే పైనుండి దిగి వచ్చిన అగ్ని. అది అన్ని అగ్ని కాదు. ఏదో కర్రను రాపిడి చేస్తే పుట్టింది కాదు. రాయిని రాపిడి చేస్తే పుట్టింది కాదు. ఆ పైరు అన్ని అగ్ని కాదు. అది పరిశుద్ధమైన అగ్ని. అది పైనుండి దిగి వచ్చిన అగ్ని. ఆ అగ్ని ఎప్పుడైతే బలిపీఠం మీద దిగొచ్చిందో కట్లు మండటం ప్రారంభించాయి. అందుకంటాడు కట్టెలు బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలని ఆరిపోకూడదు. అంటే ఆరిపోకుండా కట్టెకు కట్టి ఏం చేయాలి? తోడవుతా ఉండాలి. ఆ అగ్ని ఆరకూడదు. ఆ అగ్ని ఆరకూడదు. దీన్ని ఏమంటాడంటే తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. నా హస్త నిక్షేపణము వలన మీకు కలిగిన కృపావరమును ప్రచురింపచే అన్నాడు. అంటే నీకు కలిగిన కృపావరం అనేది ఏంటి? జ్వాల, ప్రజ్వలిల్లాలి. అది దేవుని స్తోత్రం. ప్రజ్వలిల్లాలి. నిజమే ప్రియులారా, చాలా మంది ఇచ్చే సాక్ష్యాలు ఏంటంటే నేను చాలా ప్రార్థన చేసేవాడిని అండి, అగ్ని ఏమైంది? ఆరింది. నేను అసలు నియామక కోటాలు ఒక్క రోజు కూడా, ఒక్క వీక్ కూడా మానలేదండి. నేను సండే వర్షిప్ నా జీవితంలో మానేది నాకు తెలియదండి. కానీ ఇప్పుడు ఎన్ని ఆదివారాలు, ఎన్ని నియామక కోటాలు, ఎన్ని సహవాస కోడికలను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏమైంది? ఏమైంది? ఆ ఫైల్ ఏమైంది? ఆ అనుగ్రహం ఏమైంది? ఆ ప్రభావం ఏమైంది? ఆ మంట ఏమైంది? ఆ జ్వాల ఏమైంది? మించిపోయింది లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కూడా దేవుడు మరలా రగులు పెట్టాలనుకుంటున్నాడు. ఎలా అంటే ఇప్పుడు వినండి, మండే వారు ఎక్కడ ఉంటారు? సండే నాడు ఉంటారా? మండే వాళ్ళు సండే నాడు మాత్రమే ఉంటారా? మండే వాడు సండే ఉంటారు, మండే కూడా ఉంటారు. దేవుని స్తోత్రం. అంటే మండే బైబిల్ పట్టణంలో కూడా ఉంటారు అన్నమాట. మరి మండే వాడు ట్యూస్డే ఉండరా? ఏంటి మీకు ట్యూస్డే విశ్రాంతి దినమా? ఏం లేదు. అయితే వెన్స్డే ఏమండి? ఏం లేదు. ఏముంది? ఏదో ఉందో తెలియదు మొత్తానికి. ఓకే, ట్యూస్డే, ఫ్రైడే. కాబట్టి మండే వారు ట్యూస్డేలో ఉంటారు, మండే వారు మండే ఉంటారు, సండే కూడా ఉంటారు. మండే వారు సండే మాత్రమే కనబడుతున్నవారు మండే వారు కాదు. అంటే వారు సోమవారం వారు కాదని అర్థం కాదు ఇక్కడ.
వారి మంటలు ఆరిపోయాయి. నేనేమంటానంటే నియామక కూటాలు అనేవి నిర్లక్ష్యం చేయగా ఏం జరిగింది? సియోను మార్గాలు ప్రలాపిస్తున్నాయి. సియోను మార్గాలు ప్రలాపిస్తున్నాయి. వీధుల్లో పసిపిల్లలు లేకుండా పోయారు. రాజమార్గాల్లో ఎవరూ లేదు. మరణం కిటికీలను ఎక్కుతోంది. ఎందుకు? అంగళార్పు విద్య లేదన్నాడు. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, జీవము మరణము నాలుగు వస్తే ఒక నాలుక, ఈ నాలుక అగ్నియే. అయితే ఒక అగ్ని ఏంటో తెలుసా? మాలిన్యాన్ని కలుగు చేస్తుంది. ఒక అగ్ని ఏంటో తెలుసండి? జీవ ప్రపంచమై సర్వ శరీరానికి శుద్ధతను పరిశుద్ధతను కలుగు చేస్తుంది అది. అందుకే మరి ఆ రోజు వారి మీదకి దిగి వచ్చిన అగ్ని నాలుక వారిని జ్వాలలుగా చేసింది. ఆ జ్వాలలు, ఆ అగ్ని సేవకులు వెళ్ళి ఏం చేశారు? ఇతరులను మండించారు. ఆ మంట ఎక్కడి వరకు వచ్చింది? అదే మంట చెన్నై మహానగరానికి వచ్చింది, తమిళనాడుకు వచ్చింది. తమిళనాడుకు వచ్చి మొట్టమొదట సంధ్యావందనం చేస్తున్నారు బ్రాహ్మణులు. నదిలో దిగి సంధ్యావందనం చేసేటప్పుడు నీళ్ళని ఇలా తీసి ఇలా ఇసురుతారన్నమాట. తోమ అప్పుడే వచ్చాడు అక్కడికి. వస్తే ఏం చేస్తున్నారండి మీరు అని అడిగితే, ఏమో నీకు తెలీదా సంధ్యావందనం చేస్తున్నావు అన్నాను. అంటే అని అడిగాడు. అంటే ఏంటి ఆయనకి తెలియదు మరి. అందుకే సంధ్యావందనంలో భాగంగానే మేము నీళ్లను తీసి పైకి ఎగరేస్తున్నాం అన్నాను. మరి ఎగరేస్తే అగ్నిదేవుడు అందుకోవట్లేదు ఏంటని అడిగాడు. అందుకుంటారేంటి? అది అంతే అన్నారంట. అలాగా అయితే నా దేవుడికి నేను అందిస్తాను, అందుకుంటాడు చూడండి అన్నాడు. అంటే ఇలా తీయగానే తీసిన గొయ్యిలా ఉంది, పైకి వెళ్ళి నీళ్ళు పైకి వెళ్ళిపోయినాయి అనమాట. దేవుడి స్తోత్రం. అప్పుడు 7 బ్రాహ్మణులు అక్కడే బాప్తిస్మం పొందారు. కనుక ఫస్ట్ ఇండియాలో బాప్తిస్మం పొందింది ఎవరో తెలుసా? కేరళ బ్రాహ్మణ్స్, తమిళనాడు బ్రాహ్మణ్స్. దేవుని స్తోత్రం. అంటే అప్పుడు తమిళనాడు ఎక్కడున్నా ఆంధ్రాలోనే ఉందిగా. ఇప్పుడు తమిళనాడు అని పిలుస్తున్నాం. కనుక ఫస్ట్ బాప్తిస్మం పొందింది ఎవరు? ఆంధ్ర బ్రాహ్మణ్స్. వేరవలేదు కదండి, అప్పుడు వేరైపోయింది. పొట్టి శ్రీరాములు కదా, పొట్టి శ్రీరాముల టైంలో కదా ఆంధ్ర. అంతేనా? అదేదో వదిలేదాలేదు. అయితే విషయం ఏంటంటే జరిగింది ఇది. స్వామ అనే ఫైల్ తమిళనాడుకి వచ్చాడు. అక్కడ 7 రగిలించాడు. ఆ 7 ఎంతమందిని రగిలించారో తెలియదు. మొత్తానికి అయితే భారతదేశం అంతా ఈరోజు ఇది వ్యాపించింది. ఎందుకంటే పైనుండి వచ్చిన అగ్ని ఇది ఆరదు. ఆపలేడు ఎవడు. నీకు నువ్వు ఆడిపోవు తప్ప నిన్నెవడు ఆపలేడు. నాకు నేను బలహీనమైతే తప్ప, నాకు నేను అశ్రద్ధ వహిస్తే తప్ప. ఇప్పుడు కలిగిన కృపావరమును ఏం చేయమన్నాడు? ప్రజ్వలింప చేయమన్నాడు కదా. నేను ప్రజ్వలింప చేయకపోతే తప్ప. ఇంకో మాట చదవండి, నేను నిర్లక్ష్యం చేస్తే తప్ప. ఎక్కడ ఉంది? ప్రవచించడం నిర్లక్ష్యం చేయడం ఉంది. అంటే నేను నిర్లక్ష్యం చేస్తే తప్ప అది ఆగదు. ఆ పైన అనేది ఆగదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఆ రోజు 120 మంది మేరగది మీద ఉండగా వారి మీద దిగి వచ్చిన అగ్ని, అదే పరిశుద్ధాత్మతో నిండుకోవటం. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగా అని వ్రాయబడింది. ఆ వాక్శక్తి ఏం చేసిందంటే ఈరోజు సర్వ ప్రపంచాన్ని వెలిగించింది, సర్వ ప్రపంచాన్ని జ్వాలగా మార్చేసింది. మరి ఆ వాక్శక్తి ఈరోజు మనలో ప్రతి ఒక్కరికి కలుగునుగా. మరి వారికి ఏం చెప్పారు ప్రభువైన యేసుక్రీస్తు? నా వలన వినిన వాగ్దానం కొరకు మీరు వెళ్ళి విషయంలో కనిపెట్టండి అన్నారు. అప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు కనిపెట్టారు? మేరగదిలో ఎన్ని రోజులు కనిపెట్టారు? ఎన్ని రోజులు కనిపెట్టారు? 10 రోజులు. ఎందుకంటే యేసు ప్రభువు లేచిన తర్వాత 40 రోజులు అలపడ్డారు.
40 రోజులు అగపడి అందరూ చూస్తుండగా ఆకాశానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆయన చెప్పాడు, మీరు వెళ్ళి నా వలన వినిన సంగతి కొరకు మీరు కనిపెట్టండి. వారు 10 days దేవుడి సన్నిధిలో మేడగదిలో కనిపెట్టారు. నేనేం చెప్తున్నానంటే, నువ్వు వెళ్ళి 10 days కనిపెట్టమని చెప్పట్లేదు. ఎందుకంటే నువ్వు వెళ్ళి అడిగినప్పుడు అది ఈ క్షణమే నీకు కలుగుతుంది. కలగలేదు అనుకోండి, ఈరోజు కలగవచ్చు, వెయిట్ చేయండి, అయితే నీకు అది కలుగుతుంది. ఎందుకంటే తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాననే వాగ్దానం ఉంది. కాబట్టి ఆ వాగ్దానం కొరకు వారు కనిపెట్టగా వాగ్దాన ఆత్మను వారు పొందారు. అదే వాగ్దాన ఆత్మ ఈరోజు మనం కూడా అనుభవించాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే నాలుకకు వాక్శక్తి వస్తేనే సర్వ శరీరానికి శుద్ధత, ప్రతి అవయవము నీతి అవయవముగా, నీతి సాధనంగా వాక్శక్తి చేస్తుంది. మనలో వాక్శక్తి చేస్తుంది. ఆ వాక్శక్తి అనుగ్రహించినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. మరి ఇదేంటో, వాళ్ళ భాషతో మాట్లాడట్లేదు, అన్య భాషతో మాట్లాడుతున్నారు. అంటే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహిస్తున్నప్పుడు ఓన్ లాంగ్వేజ్ రాట్లా, ఏదో వేరే లాంగ్వేజ్ వస్తుంది అని వాక్యం చెబుతుంది మనకి. అంటే వాక్శక్తి మనిషికి అనుగ్రహింపబడినప్పుడు అతడు 3 విషయాలు చేస్తాడని చెప్పుకున్నాం. ఏంటవి? దేవుని గొప్ప కార్యాలు వివరిస్తాడు. 2, తనకి క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడు. 3, అతడు దేవుని మర్మములు పలుకుతాడు. మర్మములు అంటే వాక్శక్తి అంటే, ఇప్పుడు ఉదాహరణ బైబిల్ ఉంది కదండి. బైబిల్ అంటే ఏంటి? జరిగిన విషయాలు తెలియజేసే పుస్తకం. మరి జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు ఉన్నాయనుకోండి, ప్రజెంట్ వర్తమాన కాలంలో జరగాల్సినవి ఎప్పటికిప్పుడే దేవుడు మనకు బయలుపరుస్తాడు. దాన్ని వర్తమాన వాక్యం అంటారు. మనం హేబేలు కథ, దావీదు కథ, అబ్రహాం కథ చెప్పుకున్నాం అనుకోండి, దాన్ని ఏమనాలి? జరిగిపోయినాయి అంటే గతంలో జరిగినవి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దేవుడు వాక్యానికి ఒక పేరుంది, వర్తమాన వాక్యము మీ వద్దకు రాగా అన్నాడు. అంటే వాక్యము వర్తమాన కాలానికి సంబంధించిన వచనమై ఉండాలి. అంటే దేవుడు ఇప్పటి కాలానికి అవసరమైన వాక్యాన్ని మనకి ఇవ్వాలి అంటే అలా చేయగలిగేవాడు ఒకే ఒక్కడు, ఆయనే పరిశుద్ధాత్మ. అందుకే నేను మాట్లాడేటప్పుడు నా మనసు ఫలవంతంగా ఉంటుంది. వాక్శక్తితో మాట్లాడేటప్పుడు మనసు ఫలవంతంగా లేకపోతే ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. నాకు అది ప్రయోజనకరంగా మారుతుంది. అందుకే మన వాక్శక్తి అనేది కృపావరం. దేవుడి స్తోత్రం. సంఘానికి దేవుడిచ్చిన ఫస్ట్ ఫ్రూట్. ఆత్మ యొక్క ప్రథమ ఫలములను మనం పొందాం. ఆత్మ యొక్క ప్రథమ ఫలం ఏమిటి? వాక్శక్తి, భాషతో మాట్లాడటం. ఫస్ట్ ఫ్రూట్ అది. ఆత్మ ఫలం వేరు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము వేరు. ఆత్మ యొక్క ప్రథమ ఫలమే టంగ్స్. దేవుని స్తోత్రం, టంగ్స్. కాబట్టి పిల్లరా, మీరు అందరూ భాషతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. అయినది మీ ఇష్టం. దేవుని స్తోత్రం. మీ అందరికంటే నేను ఎక్కువగా భాషతో మాట్లాడుతున్నానని ఎవరన్నారు? పౌలు అన్నాడు. స్టీవెన్ ఇంకా అనట్లేదు. పౌలు అన్నాడు, మీ అందరికంటే ఎక్కువగా నేను భాషతో మాట్లాడుతున్నాను. అంటే భాషలు అనేవి వేస్ట్ అన్నాడు అనుకోండి. మరి ఆయన ఎందుకు భాషతో మాట్లాడాలి? ఎప్పుడైనా ఆలోచించారా? అదేంటండి మరి అర్థం కాని భాష అది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళ భాషలు ఏమి అర్థం అవ్వట్లేదంటే నీకు బెనే టెక్కెలు పాయింట్స్ అనే మాట 127 దేశాల్లో ఒకరికైనా అర్థమైందా? ఇప్పుడు దానియేలుకి అర్థమైందా?
దానియేలు కూడా అర్థం అవ్వలేదు. దానియేలుకు కూడా దేవుని ఆత్మ బయలుపరిస్తే అర్థమైంది. 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళాను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో, నేను 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళిన ఒక మనిషిని ఎరుగుదును, 14 సంవత్సరాల క్రితం అతడు శరీరంతో వెళ్ళాడు, శరీరంతో లేక వెళ్ళాడు నాకు తెలియదు. అక్కడైతే భుజంప శక్యం కాని మాటలు నేను విన్నాను, మనుషులై పలకూడదు అన్నాడు. ఈ మాట తీసుకొని ఏమనాలి మనం? అయితే మనుషులు ఇవి పలకకూడదు అన్నామా? అవునండి, మనుషులు పలకకూడదు. అవి మనుషులలో దేవుని ఆత్మ పలికిస్తాడు. దేవుని స్తోత్రం. అది నువ్వు పలకలేవు. ఆ ఆత్మ నీకు వాక్శక్తి ఇస్తేనే పలుకుతావు. ఆ ఉచింప శక్యం కాని మాటలు మనుషులు పలకూడదంటే మనుషులు పలకకూడదని కాదు దాని భావం. మనుషులు పలకలేరు, నిజంగానే పలకకూడదు, కానీ పలికించాలి. ఎవరు? పరిశుద్ధాత్ముడు. వాక్శక్తి ఇచ్చేటప్పుడు మనం ఆ మాటలు వచ్చేస్తాం. కాబట్టి వారు 10 దినాలు మేడగదిలో కనిపెట్టారు కదా. మీరు ఎప్పుడైనా అయ్యా నాకు వాక్శక్తి దయచేయి అని ఒక్కరోజు కనిపెట్టారా? తీరిక లేదు, ఖాళీ లేదు, బిజీ. ఏంట్రా బిజీ? ఏ రోజైనా తింటాం మానేసేవా? లేదయ్యా, 3 పూటలు మాత్రం పక్కాగా తినేస్తున్నానండి. బిజీలో తింటాం మానేయాలిగా, బిజీలో స్నానం మానేయాలిగా, బిజీలో షర్ట్ ప్యాంట్గా ప్యాంట్ షర్ట్గా వేసుకెళ్ళిపోతామా? వేసుకెళ్తామా? ఏమయ్యా సరే వేసుకెళ్ళంగా. ఎప్పుడైనా ప్యాంట్ షర్ట్తో తగిలించుకొని వెళ్ళిపోయారు మీరేమన్నా? అంత బిజీనా మీకు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం చదివారండి ఇంటికెళ్ళి? మొదటి పత్రిక 14వ అధ్యాయం, మొదటి పత్రిక 14 ఇంటికెళ్ళి చదవమన్నాను, చదివారా? మాకు తీరిక లేదు, బిజీ. సెల్ ఫోన్తో కాలం గడపాలి, టీవీలతో కాలం గడపాలి, ఇరుగు పొరుగు వాళ్ళతో పాతకాని కచ్చబచ్చ కబుర్లు, సొల్లు కబుర్లు, సోది కబుర్లు, కాకమ్మ కబుర్లు, ముసలమ్మ చెట్లు ఎన్ని పెట్టుకోవాలి మనం? ఖాళీ లేదు, తీరిక లేదు. ఏమండో ఈరోజు చెప్తున్నాను వినండి. మీరు వెళ్ళి అడగండి, అయ్యా ఆ రోజు మేడగది మీద వాక్శక్తి ఇచ్చావు కదా, తను అడుగు వారికి ఎంత నిశ్చయంగా ఇస్తాను అంటున్నావు కదా, కనిపెట్టిన వారికి ఇచ్చావు కదా, నాకును దయచేయి అని అడగండి. ఏమండో భవిష్యత్తు చెప్పిన వాళ్ళు అవుతారు. మీకు తెలుసా దేవుడు గొప్ప కార్యాలు వివరిస్తారు కదా, మర్మములు కలుగుతారు, మీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, వర్తమాన విషయాలు చెప్తారు, ప్రెసెంట్ లో ఏం జరుగుతుందో మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఏమంటే మండే విశ్వాసులందరూ సండేకి సంబంధించిన వారు మాత్రమే కాదు, గుర్తుపెట్టండి. సండే భక్తులారా, మీరు అన్ని డేల్లో కనబడాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలిసిపోయారు అప్పుడే. స్తోత్రం గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. కాబట్టి ఇప్పుడు వినండి, మీకు ఎప్పుడైతే వాక్శక్తి కలుగుతుందో, మీరు మాట్లాడటం ప్రారంభిస్తారు. కాబట్టి అండి, అదేదో అర్థం కాని భాష వచ్చేస్తుంది అనుకోబాకండి. అర్థం కాని భాష 127 దేశాల్లో ఎవరికి అర్థం అవ్వలేదు. మినీ టెక్కిళ్ళు పాలిసి అర్థం అవ్వదు. అర్థమవుతుంది ఏదో వచ్చేస్తుందని ఆగబాకండి. అర్థమవుతుంది వస్తున్నా మాట్లాడండి. మీ మనసు అయితే ఫలవంతంగా ఉండదు. ఎందుకంటే మనసుతో ప్రార్థన చేయడం మీకు తెలుసు, కానీ ఆత్మతో ప్రార్థన చేసే అనుభవంలోకి మీరు ఇంకా రాలేదు. మనసుతో చేస్తాం, ఉద్యోగం కావాలి, బిడ్డలు కావాలి, డబ్బులు కావాలి, అప్పులు తీరాలి, రోగాలు పోవాలి, బాబు ఏసయ్యా నాయనా తండ్రి
మనసుతో ప్రార్థన ఎంత స్ట్రెస్ అండి నీకు, అప్పులు గుర్తించినంత స్ట్రెస్. కానీ నీ అప్పుల్ని అగ్నినాళంగా మారుతుంది కదా, దాంతో దహించేస్తాం అప్పులు. నీ అప్పులు అద్భుతంగా తీరుతాయి. నీ రోగం మీద అధికారంతో మాట్లాడే రోగాన్ని నువ్వే క్యాన్సిల్ చేసేస్తావు, నీలో ఉన్న రోగాన్ని. కానీ నువ్వు చేసినట్టు కూడా నీకు తెలియదు, ఎందుకంటే మనసుతో చేయట్లేదుగా, ఆత్మతో చేస్తున్నావు. ఆత్మతో ప్రార్థన ఎప్పుడు మనసుకు ఫలవంతంగా ఉండదు, కానీ అది అగ్ని నాలుకలుగా వెళ్ళి ఏం చేస్తుంటది, ప్రతిదాన్ని దహించేస్తా ఉంటది, కాల్చేస్తా ఉంటది. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ అనుభవంలోకి వెళదామా? ప్రభువా నాకు సహాయం చేయని అడుగుతారా? ఎందుకంటే దీని మీద చాలా చట్ట ప్రచారం కూడా ఉంది. ఉండటానికి నిజాలు ఉన్నాయి, అందులో ఉండటానికి కూడా దానికి కారణాలు నిజాలు ఉన్నాయి. ఎందుకంటే కొందరు దీనిని ప్రతి దానిలో ఒరిజినల్ ఉంటది, డూప్ కూడా ఉంటదండి, ఉండదా? కాబట్టి నీకు డూప్ ఇవ్వలే, ఒరిజినల్ ఇస్తాడు. నీకు నువ్వు అడుగు, నీకు నువ్వే దేవుడిని అడుగు. డూప్ మాటలు మాట్లాడు, ఒరిజినల్ మాటలు మాట్లాడు, ఒరిజినల్ లాంగ్వేజ్ మాట్లాడు. దేవుని స్తోత్రం. అప్పుడు నీ మనసుకి ఏముండదు, ఒత్తిడి ఉండదు, అలిసిపోయినట్టు ఉండదు, ఇంకెక్కువ మాట్లాడేస్తుంటావు. అర్ధగంట ప్రార్థన చేసి నీరసం వస్తుంది, భాషతో మాట్లాడితే నీకేమవుతుంది, ఒకసారి వస్తుంది. దేవుని స్తోత్రం. మీకు తెలుసా, భాషతో ప్రార్థన చేసేవారికి హుషారు వస్తుంది, అలుపు రాదు. మనసుతో ప్రార్థన చేసేవారికి అర్ధగంట తర్వాత నీరసం వస్తుంది. అందుకే వ్యతిరేకమైన ప్రార్థనలు చేస్తారు తెలుసా? మీకు చాలాసార్లు చెప్పాను, పబ్లిక్ లో ప్రార్థన చేసేటప్పుడు 3 నిమిషాలు పెంచకూడదు. ఎందుకు? మొదటి నిమిషం సర్దుకుంటారు జనాలు, మోకాళ్ళు వేస్తారు, మఠం వేస్తారు, ఒళ్ళు నొప్పులన్నీ తీర్చుకుంటారు అనమాట. అక్కడ ఈ నడుపు నొప్పి ఉంటే ఇలా ఉన్న వాళ్ళు ఇలా తిరుగుతారు, అలాగున్న వాళ్ళు అలా తిరుగుతారు, ఎందుకంటే అలసిపోయి ఉంటారు కదా. మొదటి నిమిషం అంతా సర్దుబాట్లోకి వెళ్తారు. అప్పటి వరకు వాక్యం వినుంటారు కదండి, సర్దుబాట్లోకి వెళ్తారు. 2వ నిమిషాలు ఏం చేస్తారంటే, అవును ప్రభా, స్తోత్రం ప్రభా, హల్లెలూయా ప్రభా అంటారు. 3వ నిమిషం ముగించలేదు అనుకోండి, ఏమంటారు తెలుసా? వీడు ఇంకా ముగించడేంటి ప్రభా, ఇంకా ఆపడేంటి ప్రభా అంటారు అనమాట. అంటే నీకు వ్యతిరేకమైన ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది అటు నుండి. అర్థమైందా? అందుకే జకరియా శానిపోవం అంటారు, 3 నిమిషాలు మించి చేయబాకండి. మొదటి నిమిషం సర్దుకుంటారంట, 2వ నిమిషం ఏకీపిస్తారంట, 3వ నిమిషం దాటితే మీకు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తారంట. ఇప్పుడు చేసేవా వ్యతిరేకంగా? కాలు పీక్తే చేసే ఉంటాం. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఏంట్రా బాబు ఆపడెక్తా అంటారు, వాక్యానికి వ్యతిరేకమైన ప్రార్థన చేస్తారు. అటువంటి మీరు మీ వ్యతిరేకమైన ప్రార్థన స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ వాక్యం రాదే కాదు, అంతే కదండి. కాబట్టి వాక్యం కూడా 25 నిమిషాల్లో ముగించాలి. లేకపోతే అటు ఏం ప్రార్థనలు వస్తాయి? వ్యతిరేక ప్రార్థనలు వస్తాయి. హల్లెలూయా ప్రభువా నీ దాసుని నామ తండ్రి, యా నీరసం వచ్చేస్తుంది ఆయన, అవతల మా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, క్యారేజ్ కట్టాలి ప్రభువా, ఏంటి భక్తులు వదిలిపెట్టట్లేదని నాకు వ్యతిరేకమైన ప్రార్థన స్టార్ట్ చేస్తారు మీరు. అప్పుడు ఏం జరుగుతుంది? కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్ని టైమింగ్స్ లో టైమింగ్ లో నడిచేటట్టు, టైంను మన ఎంతో పంపుతున్నవాడు టైంలో నడిపిస్తాడు. మనం దేవుడి స్తోత్రం. దేవుడి మాట మనం ఇంటిలో దీవించిన కాక ప్రభు కొరకు అప్పగిస్తున్నాం, ప్రార్థన చేద్దాం, దేవుడి చేతుల్లోనికి వెళదాం. ప్రభా నాకు వాక్శక్తి దయచేయి, నా నాలుక అగ్ని నాలుగుగా మార్చాయి, నా నాలుక అగ్ని నాలుగుగా మారాలి ప్రభా. అయితే ఆ అగ్ని సర్వ శరీరానికి మాలిన్యములు కలుగుచ్చే అగ్ని కాదయ్యా, సర్వ శరీరానికి జీవమును, అది జీవ ప్రపంచం అయిపోవాలి, నా అవయవాలు నీతి సాధనాలు అయిపోవాలి. అయ్యా అగ్ని ఉందే, అది పాప ప్రపంచమై నా సర్వ శరీరంలో నా అవయవాలను మాలిన్యంగా మార్చేస్తుంది అయ్యా. అయితే ఈరోజు నీకు జీవం నీ నాలుగు వసం చేశాడు, ఈరోజు నీకు వాక్శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ప్రభువుని అడుగు, నాకు వాక్శక్తి దయచేయి, వాక్శక్తి దయచేయి. ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. పరిశుద్ధమైన తండ్రి నీ దగ్గరికి వస్తున్నానని ఆయన అప్పగిస్తున్నాం ప్రియులారా. అలా ప్రార్థన